ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై అండి. చూడండి, ఫిష్ అయితే నేను వాష్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా ఇంతేండి. ఇంగ్రీడియంట్స్ అయితే చాలు. దీంతో పాటు అయితే నేను ఫిష్ ఫ్రై మీకు చూపిస్తానండి. చూడండి, ఒక ప్లేట్లో ఫస్ట్ సాల్ట్ వేసుకోండి, నెక్స్ట్ పసుపు వేసుకోండి, నెక్స్ట్ కారం వేసుకోండి, నెక్స్ట్ చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం వేసుకోండి, నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి, నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏదైతే ఫిష్ అయితే మనం వాష్ చేసి పెట్టుకున్నామో ఇది అందులో కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా దానికి మసాలా పట్టేటట్టుగా చేసుకోండి. చూడండి, మసాలా అయితే బాగా పట్టేసిందండి. ఇప్పుడు దీనికి బాండీ పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నానండి. ఇందులో ఇప్పుడు ఫ్రై చేసేద్దాం. ఓకేనా? ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. మన ఫిష్ అండి మెల్లగా ఇందులో వేసుకుందాం. బాగా హీట్ ఉండకూడదండి, స్లో ఫ్లేమ్లో ఇంత హీట్ అయితే చాలు. మెల్లగా అన్నీ ఫిష్ వేసుకుందాం మెల్లగా. చూడండి, ఓకేనా? స్లో ఫ్లేమ్లో దీనికి బాగా ఉడకనిద్దామండి. ఓకేనా? చూడండి, మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వావ్! ఇప్పుడు దీనికి సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చూడండి, సర్వింగ్ బౌల్లో ఇలా అన్నీ తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మన గార్నిష్ ప్లేట్ అయితే రెడీ చేసుకున్నామండి. ఇందులో ఫిష్ ఇలాగా పెట్టుకుందాము. మా మదర్కి అయితే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారండి. మమ్మీ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఫిష్ ఫ్రై అయితే నేను చేశాను. మీకు అంతే టేస్ట్గా కావాలి అని అంటే ఇలాగే ట్రై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.